వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తన నియోజకవర్గంలో తాను 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగానని, ఇటువంటి దాడులు తన హయాంలో ఎప్పుడూ ఏ విధమైన దాడులకు పాల్పడలేదని, మరిప్పుడు కూటమి అభ్యర్థులు టీడీపీ జనసేన కార్యకర్తలు తన నియోజకవర్గానికి చెందినటువంటి కొయ్యరగూడెం మండలం సరిపల్లి సచివాలయంపై అలాగే వేలేరుపాడు మండల నాయకులు ఇంటి మీద దాడి చేయడం అవమాన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులకు తెగబడడం మంచిది కాదని, సమన్వయం పాటించాలని, రేపు అనేది కూడా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రమంతా మా నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న పోలీసులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ దాడులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భాగంగా మరి గెలుపు ఓటమిలు అనేది సహజం. మరి గెలిచిన తర్వాత జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా మరి ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్లరిమోకాళ్ళు ఉన్మత్త చర్యలకి ఎలా ఉడిగడుతున్నారో రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తెగబడడం, దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను కూడా లెక్క చేయకుండా ఈరోజు ధ్వంసం చేస్తున్నారంటే ఇది ఉగ్రవాద చర్య. ఇది ముమ్మాటికి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా ఖండించాలి. నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. నా నియోజకవర్గంలో కూడా కొయ్యలగూడెంలో సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ధ్వంసం చేశారు. అలాగే వేలేరుపాడులో మా మండల నాయకులు కామినేని వెంకటేశ్వరరావు గారు, అలాగే విధంగా శ్రీనివాస్ గౌడ్ మీద కూడా వాళ్ళ ఇళ్లలో చొరబడి జనసేన టీడీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఎప్పుడు కూడా నేను ఇలాంటి పరిస్థితులు నా 20 ఏళ్ల చరిత్రలో, నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. నేను 3 సార్లు గెలిచినా కానీ నా కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదు, ఇలాంటి దాడులకి దౌర్జన్యాలకు పాల్పడలేదు. కానీ ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్రంలో మరి ఈ ఉగ్రవాదుల్లాగా ఈరోజు పిచ్చిమీరిపోతున్నారు. వాళ్ళ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా ఖండిస్తలేదు, ఎక్కడ కూడా వాళ్ళని మరి ఇలాంటి దాడులు చేయదని చెప్పడం లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఆ పార్టీ అధినేతల యొక్క హస్తం ఇందులో ఉంది ముమ్మాటికి. ఆయన యొక్క ప్రోత్సాహంతోనే ఈరోజు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరిగితే చూస్తూ ఊరుకోదని వైఎస్ఆర్ పార్టీ ఊరుకోదు. అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి నేను అందుబాటులో ఉంటూ అండగా ఉంటాను. అలాగే ఇలాంటి దాడుల్ని మరి ఇప్పుడైనా కానీ మానుకోవాలని ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా చోద్యం చూడకుండా